తర్వాత రెండోది సార్, ఫెర్టిలైజర్ స్కేర్సిటీ ఉంది ఇవాళ స్టేట్ లో ఉంది అని రావాల్సినంత రాలేదు, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి అసలు ఫెర్టిలైజర్ స్కేర్సిటీ ఉందా లేదా? ఉంటే టాపిక్ వద్దాం సార్, ఫెర్టిలైజర్ టాపిక్ వద్దాం. ఇప్పుడు మోడీ చెప్పాడు యూరియా తగ్గించాలన్నాడు, ఆ టాపిక్ వద్దాం. అది ఉంది, మనం ఒకటే టాపిక్ లో రేవంత్ రెడ్డి మోడీ గురించి మాట్లాడుతున్నాం. ఇది కన్క్లూడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మాట్లాడాలి. ఓకే, సో ఈ టాపిక్ ఓకే, రేవంత్ రెడ్డి మోడీ సంబంధించి అయితే రాబోయే, ఇప్పుడు కాదు మీరు చూడండి, ఈ మాట ఏదైతే మెరేసే జుడే రహో అన్నది రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలు యూజ్ చేస్తాయి. ఇంకో 6 నెలలు సంవత్సరం పాటు బడే బాయ్ చోటే బాయ్ ఎట్లో ఇది ఈ టర్మ్ రేవంత్ రెడ్డి టర్మ్ మొత్తం కంటిన్యూ అవుతుంది చూడండి. ఇక రెండవ ఇంపార్టెంట్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరితో సమావేశమయ్యారు. తెలంగాణ గడ్డ మీద వాళ్ళిద్దరితో సమావేశమయ్యారు, విజయవాడలో అమరావతిలో కాదు. ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇట్లా టూర్లకు వెళ్తున్నప్పుడు ఇండ్లకు వెళ్ళడం అన్నది చాలా తక్కువ. నాకు గుర్తుండే ఏంటంటే రజనీకాంత్ ఇంటికి మాత్రం పోయినాడు అఫీషియల్ టూర్లో, లేకపోతే అది పార్టీ టూర్లో వెళ్తున్నప్పుడు. ఈవెన్ పార్టీ లీడర్స్ కూడా ఎవరి దగ్గరకు వెళ్ళలేదు. తమిళనాడులో బహుశా 2014 బిఫోర్ అనుకుంటా, 14-19 బిఫోరో రజనీకాంత్ను బీజేపీకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆయన ఇంటికి వెళ్ళి అడిగాడు. కానీ రజనీకాంత్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశాడు తప్ప డైరెక్ట్ గా సపోర్ట్ చేయలేదు. ఇండ్లకు వెళ్ళింది చాలా అరుదు నరేంద్ర మోడీ. సో ఫస్ట్ టైం ఆయన హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. నా ఉద్దేశం ఏంటంటే సింబాలిక్ గా హైదరాబాద్ లో ఉన్న తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ని ఆకట్టుకునేందుకు కాపు కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ ఈ రెండు సపోర్ట్ లేనిదే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. ఎందుకంటే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా సెటిలర్స్ ఓటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి పెద్దగా పడలేదు. మీరు లాస్ట్ టైం 48 సీట్లు జిహెచ్ఎంసీలో వచ్చిన సెటిలర్ బెల్ట్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఈ ఏరియా మొత్తం కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. లాస్ట్ మొన్న 48 సీట్లు వచ్చినప్పుడు, 4 సీట్ల నుంచి 48 వచ్చినప్పుడు కూడా ఎల్బీ నగరు ఇటువైపు వచ్చింది, కానీ కూకట్పల్లి, షేర్లింగంపల్లి బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో సెటిలర్ ఓటు భారతీయ జనతా పార్టీకి పడలేదు. సో తెలంగాణ గడ్డ మీద ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళిద్దరిని పరామర్శించి వాళ్ళ సపోర్ట్ పొత్తు ఉన్నా లేకున్నా నెక్స్ట్ జిహెచ్ఎంసీలో లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి 2014లో లాస్ట్ టైం కలిసి కంటెస్ట్ చేశారు, మొన్న కూడా ఎప్పుడు కూడా లేదు. సో అదొక స్ట్రాటజీ. రెండోది, పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ సైనస్ సర్జరీ చేసుకున్నారు. ఇప్పుడు ఈ బహిరంగ సభలో ఉన్నదానికంటే ఒక గంట సేపు ఎక్కువ చంద్రబాబు ఇంట్లో ఉన్నారు, దాదాపు 1 hour 10 minutes. ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ఇంట్లో 15-20 నిమిషాలు ఉన్నారేమో, కానీ బహిరంగ సభ కూడా ఆలస్యమైంది. మీరు అబ్జర్వ్ చేయండి, కిషన్ రెడ్డి స్పీచ్ తర్వాత మిగతా వాళ్ళందరికీ కొద్దిసేపు ల్యాగ్ చేశారు, ఇంకా ప్రధానమంత్రి రావట్లేదని చెప్పి కిషన్ రెడ్డి స్పీచ్ చివరి వరకు కూడా కంటిన్యూ చేశారు. చాలా మంది వక్తలు కూడా మాట్లాడారు. సో ఒకటి, ఇక్కడున్న కాపు, కమ్మ ఓటర్స్ వీళ్ళందరికీ ఇది మా ఎన్డీఏలో పక్షాలని చెప్పి ఒక సిగ్నల్ ఇవ్వడం. రెండవది, చంద్రబాబు నాయుడు ఇంపార్టెన్స్ కూడా గంట పాటు ఆయన ఇంటికి ఫస్ట్ టైం రావడం. ఇన్ని సంవత్సరాలుగా అలయన్స్ లో ఉన్న 14-18 టర్మ్ లో కూడా ఉన్నారు, ఇంటికి ఎప్పుడు పోలేదు. సో ఇంటికి వెళ్ళి ఆయనతో పాటు గంట 10 నిమిషాలు చెప్పడం. బహుశా నాకు తెలిసి ఇప్పుడు ఈ సభలో అనౌన్స్ చేసిన వాటన్నిటికీ సహకారం కోరుతారేమో. ఇప్పుడు ఒకటి అనౌన్స్ చేశారు, సరే ఆ అనౌన్స్మెంట్స్ గురించి తర్వాత చర్చిద్దాం. ఎస్ శరత్ గారు, మీ ఒపీనియన్, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధం ఉన్నట్టుంది. మేజర్ గా తెలంగాణ, ఇంకా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా అధికారం సొంతంగా పోటీ చేయడం అని అయితే నేను అనుకోను. వాళ్ళు ఇప్పుడు ఒక్కటే సార్, ఏదో చంద్రబాబు నాయుడు కలవంగానే మొత్తం కమ్మోళ్ళంతా ఓట్లు బీజేపీకి వేస్తారు గంత సంకుచితంగా నేను ఆలోచించాను. కానీ ఇటీవల ఈ దక్షిణాది రాష్ట్రాలకు తర్వాత నార్త్ స్టేట్స్ కి మధ్య ఒక పెద్ద వివాదం తీసుకొని వచ్చినాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి యొక్క ఈ ప్రచారం అనేది చాలా ఎబ్బెట్టుగా కూడా ఉందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంది, ఏదైతే ఈ డీలిమిటేషన్ ఫ్యాక్టర్ ఉందో దీంట్లో చంద్రబాబు నాయుడు కూడా కొంత అసంతృప్తి ఉంది అనేది కూడా నేషనల్ ప్రెస్ ఈనాడు చెప్తుందన్నమాట. చంద్రబాబు నాయుడు ఇస్ ఆల్సో ఫీల్స్ దట్ మై పవర్ ఈస్ బీయింగ్ స్టెమిడ్ అది ఇది అని. ఇట్లా కొన్ని సందర్భాలు ఆయన స్వాగతించారు.
ఆ బిల్లు తర్వాత రెండోది ఆ బిల్లు పాస్ కాకపోతే ఆయన నిరసన చేశారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి